మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా సమస్యలు ఉన్నాయి. అంటే వెనుకబడి ప్రాంతం ఏదంటే మన నియోజకవర్గంలో బ్రహ్మంగారిమఠం మండలం. ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను చాలా ఆసక్తిగా ముందుకు పోతున్నా. దీంట్లో ఎందుకంటే నా సొంత మండలం కూడా ఇదే. కాబట్టి రాజకీయాలు పక్కన పెడితే అభివృద్ధి ఇంపార్టెంట్. అభివృద్ధి చేయాలి, ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని చెప్పి ఆశయంతో మేము ముందుకు పోతున్నాం. దాంట్లోనే ఇక్కడ భూముల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే భూములు ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, డీకేట్ భూములు ఉన్నాయి. దాని మీద ఒకరికొకరు సమస్యలతో ఒకరికొకరు ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఆన్లైన్ ఎక్కించి ఒకరికొకరు తగాదాలు పెట్టే పరిస్థితి ఇంత ముందు నుంచి ఉన్నది. దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ఈరోజు అధికారులంతా ఒక టీములు వేసి ఎక్కడ కానీ ఒక సెంటు భూమి కూడా ఇల్లీగల్ లేకుండా లీగల్ వైజ్ చేసి మన మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ అందజేయాలని చెప్పి ఆశయంతో ఒక ప్రక్షాళన చేస్తున్నాము. దాంట్లో అధికారులు కూడా సుమారు ఒక 70-80 మంది టీం వేసాం. ఈ టీం ప్రకారంగా అన్నీ రెక్టిఫై చేసి దీని అందరికీ చట్టపరంగా మన ముఖ్యమంత్రి గారిని ఇక్కడ కూడా పిలిపించి అందరికీ చట్టపరంగా ఎవరికి లేనటువంటి భూములు ఇచ్చి ఇంకా ఉన్నటువంటి భూములను చట్టపరంగా చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆశయంతో మేము ఒక ప్రక్షాళన చేసి జరుగుతుంది. మొన్న కూడా మీటింగ్ కూడా పెట్టాం. అందరు అధికారులు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. టార్గెట్ డేట్ పెట్టాం. ఆ టార్గెట్ డేట్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి దానికి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ డైలీ ఏం జరుగుతుందని దాని పర్యవేక్షణ చేస్తున్నారు. దాని భాగంగా బాగా జరుగుతుంది. మా కోరిక ఒకటే, మన మండలంలో భూమి సమస్య ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే నాకు చాలా బాధ కలిగేది, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చేవాళ్ళు భూమి నాదని, మళ్ళీ రోజు అదే వ్యక్తి వేరే వ్యక్తి ఆ భూమి నాదని వచ్చేవాళ్ళు. నేను ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోయినప్పుడు ఈరోజు చూస్తుంటే ఇవన్నీ ఈ పరిష్కరించాలంటే టైం వచ్చింది. నాకు అవకాశం మీరు కల్పించారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క పేద రైతుకు, పేదలకు కరెక్ట్ అందరికీ సమన్వయం చేయాలని చెప్పి ఆశయంతో ఈ భూములను ప్రక్షాళన చేస్తాము. వేరే అపోహలు మీరు పెట్టుకోవద్దు ఎవరే కానీ, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన మండలంలో ఉన్నటువంటి లేకుండా బయట మండలం వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి భూములు కొనడము ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అటువంటి లేకుండా మన మండలంలో డీకేట్ భూములు అంటే మన మండలంలో ఉన్నటువంటి వాళ్ళకే అది హక్కు, వాళ్ళకే అది అనుభవించే బాధ్యత ఉంది. ఇటువంటి పరిస్థితి చాలా ఇల్లీగల్గా చాలా ఉన్నాయి. అవన్నీ పరిశీలిస్తున్నాము. పరిశీలించి దాన్ని కరెక్ట్ అందరికీ సమన్వయం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకున్నా. మన కార్యకర్తలు కూడా అందరూ బాగా సహకరిస్తున్నారు. బాగా సహకరించండి. ఒకటే చెప్తున్నా, మేము వేరే ఉద్దేశంతో ఈ ప్రక్షాళన చేయడం లేదు. అందరికీ పేదలకు భూములు అందాలి, పేదలందరూ సుఖంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాము. ఎవరైనా దీని మీద ఒక్కొక్క వ్యక్తికి ఉంది 40 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు, ఒక్కొక్క వ్యక్తి 10 మంది 15 మంది పేర్లతో ఆక్యుపై చేసిన పరిస్థితి కనపడుతుంది. అటువంటి వాళ్ళు ఏమైనా కోర్టుపై నిలబెడతాం ఏమైనా అనే ఆలోచన వాళ్ళకు వస్తే కన్నా అది తగ్గించుకోండి. మీరు అటువంటి కోర్టుపై ఏదైనా నిలబెడతామని ఆలోచిస్తే మీకు ఒక్క సెంటు కూడా భూమి లేకుండా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అందరికీ ఇస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం, ఎవరికీ అన్యాయం చేయం. మీరేదో కోర్టుపై మేము నిలబెట్టి కోర్టు ద్వారా తీసుకొచ్చి ఈ ప్రక్షాళన జరిగేదాన్ని మీరే ఆటంకం జరపాలని ఎవరు ఆలోచించుకుంటే అది మర్చిపోండి. అటువంటి జరగదు. ఇదంతా గవర్నమెంట్ భూమి. మీరేదో తాత్కాలికంగా పోయి కోర్టుకు పోయినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెడతా. ఎవరు కోర్టుకు పోయినా తెలిస్తే కన్నా ఎవరైనా కానీ వాళ్ళని ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మీద ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాం. కాబట్టి మీరందరూ సహకరించండి. మీకు అందరికీ కూడా సమన్వయం చేస్తానని చెప్పి నేను మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మనం అందరం మన మండలంలో ఎవరు ఒకరికొకరు గలాటలు పడకుండా, ఒకరికొకరు భూములు ఆక్యుపై చేసుకోకుండా ప్రశాంతంగా మీకు అందరికీ చేయాలని చెప్పి ఆలోచనతో నేను ముందుకు పోతున్నా. నాకు కూడా ఒక మంచి పని, ఎందుకంటే రాజకీయ శాస్త్రం ఉండదు. ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి మనం ఏం చేసిన అనేది మనకు నిలబడేది. అది చేయాలని చెప్పి ఆకాంక్ష ఉంది. మనకు అవకాశం కల్పించారు మీరు. నేను ఖచ్చితంగా నిరూపించేదానికి నేను పట్టుబట్టుకున్నా. దీని మీద కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మీ సీఎం దృష్టికి కూడా తీసుకుని సీఎం గారు కూడా మంచి స్పందన ఇచ్చారు. ఖచ్చితంగా మీరన్నీ ప్రక్షాళన చేయండి. నేనే వచ్చి మఠానికి వచ్చి అందరికీ ఎవరికి భూములు లేనటువంటి భూములు ఇస్తాం, చట్టపరంగా లేనటువంటి చట్టపరంగా చేస్తాం అని చెప్పి నాకు హామీ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మన మండలము మంచిగా వాటర్ సమస్య లేదు, భూముల సమస్య లేకుండా పోతే మన ప్రజలు సుఖంగా సంతోషంగా బాగా అభివృద్ధి అవుతుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను.